పరాభవము 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 ఓత తపోర్షములు కోర్చి త్రిలోక భయంకరముకు పరాక్షణత వారి లోకని అశేష వస్తు నాలుగును నిర్మించి సృష్టికి ప్రతి సృష్టి గావించిన ఏ విశ్వామిత్రునిగా అదిను ఎందుకు ఎటులో కాక అష్టదిక్పాలకులు స్వర్గ ప్రవేశించిన ఆ దేవేంద్ర సమక్షంలో నాకు పరాభవము స్వర్గముల కేకలను ఒడేగుల తప్పులు జరిగినట్టు అక్కడను నక్కడను నాకు ఆ భ్రష్ట వస్తువులు ఫోన్ తప్పలేదు. అతడు నోరుకు చూడంత మాత్రం మన దండ గిట్ట తపస్సులు ఎల్లరి బట్టలు చదువులు సాగించుతుండా అది నా హృదయమున చిచ్చముట్టించినట్లయినది. ఏదో కారణం కల్పించింది వారితో చేతి పోరాటం పెట్టుకుంటుంది. ఇక వారికి ఏ పని అయినను సౌఖ్యభాగ్యము చాలిక మానరు. నోటికొచ్చినట్టు ఎక్కువ ధర్మంలో ఉపక్షిస్తూ అయ్యవి లోకములందు ఆచరణలోకి తేవాలి. ఆచరణకు పనికిరాని వారి ధర్మశాస్త్రములకు మేమందరూ మూర్తి భక్తులు తప్పకులు చేయడం ప్రతిభలు రెండు కూర్చున్నట్ట మమ్మల్ని అధిక్షేపించినట్టు అహంభావుల ఆ వశిష్ఠుడు తానే ఏదో తప్ప సాధించడం మాకు కోప కారణము కాదా? మా సాటి రాతి పట్టిన దశకులు పట్టిన సత్యమూర్తిని వర్ణించకుండా మాకు కర్ణల సాయం కానీ ఏది ఎట్లున్నను మా గాగర్భ శత్రువుగా వశిష్ఠుని పక్షము పూర్వపక్షము చేయిక మారను. ఏమి వారి వాచారత్వము పాప కరెంటు మధ్య రామును వాళ్ళతో దస్కర్మను నాలుగేళ్ళ రాజు నిలబడుతూ ఒక్కడు నలుగు సృష్టించిన ప్రతి దానికి ప్రజా ఉపయోగకరమైన సృష్టి గావించి ప్రతి సృష్టి గావించిన ఈ విశ్వామిత్రునిగా పరాభవము. లోకముల వికోము సంతశీలుడు అఖండను లేడని మాడని సందేహము నిర్ధారణము నిశ్చయము దుర్ఘటమైన కార్యం పైన వేసుకుని అనివార్యముగా దాన్ని నిర్వర్తింపవాలి. ఇందు నాకు నియమా లేక ఏమిది విశ్వామిత్రుని యోగ మనం వేదో సంకోచించుతుంది. అపనయము ఈ విశ్వామిత్రుడు తలంప అపజయ భయమా
దివ్య తపశక్తి శంకునందుంచి ఏ పౌరుండు ప్రతి సృష్టిని కటిగించి రాజఋషి సాధించే అడ్డిత పోరాధితలంప వాడిగవే 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 వాడును దయారంభము నేనిప్పుడు అయోధ్యకు పోయి యజ్ఞార్థమై కావలసిన కొంత ధనము హరిశ్చంద్రుని ఆశించి ఆతనితో ఒప్పించి ఆ ధనమును ఆతనికి మంత్రవద్దు కదా అది రాబో కావున నాకు సమయానుకూలంగా ఎవరికి వచ్చింది. నేను ఇప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానం